హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ బొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3. సీజన్ 1 and 2 నేను లాస్ట్ వీకే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఎలా కంప్లీట్ అయిందో కూడా తెలియదు, నాకు అంత బాగా నచ్చింది. సీజన్ 3కి ఎందుకు హైప్ ఉందో ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా ఫ్రెష్గా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ది సిరీస్ టు బి స్టార్ట్ ఆఫ్ విత్. నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. సిరీస్ చూస్తున్నంత సేపు మన ఫేస్లో ఒక స్మైల్ అండ్ ప్రతి క్యారెక్టర్కి మనం చాలా బాగా అటాచ్ అవుతాము. అసలు ఉన్న 8 ఎపిసోడ్స్ సరిపోదు అనిపించింది నాకైతే సీజన్ 3 చూసాక. ఎలా అంటే మనం యూట్యూబ్లో విలేజ్ డ్రామా అని చెప్పేసి తెలుగులో చాలామంది అయితే చేస్తూ ఉన్నారు. సో ఇంచుమించు అట్లానే ఉంటుంది. ఇంకా సీజన్ 3 గురించి అయితే చెప్పనక్కర్లేదు. సేమ్ అదే వైబ్, సింపుల్ స్టోరీ. ఒక పక్క ఎటు డీవియేట్ అవ్వకుండా ఇంకో పక్క స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ, దాంతోపాటు ఈసారి డ్రామా కూడా బిగ్గర్గా అంటే క్యారెక్టర్ వైజ్ ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి మనకి చూపించడం అయితే జరిగింది. అండ్ రింకీ అభిషేక్ కెమిస్ట్రీ ఇంకా ఉంటే బాగుండు. అండ్ ప్రధాన్జీ రింగ్ టోన్, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చిన మూమెంట్స్ ఈ సిరీస్ మొత్తం మీద. ఒకవేళ మీకు కూడా ఇంకా ఈ పాయింట్స్ కాకుండా ఇంకా దేని విషయంలో అయినా కనెక్ట్ అయి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సీజన్ 3 ఎండింగ్ కూడా మంచి సస్పెన్స్ ఫ్యాక్టర్తో అయితే ఎండ్ చేశారు. అండ్ నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ సీజన్ యాజ్ వెల్. ఎందుకంటే స్టోరీ వైజ్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ సెట్ అవ్వక ఫిలేర్ అనే విలేజ్కి పంచాయత్ సెక్రటరీ కింద వస్తాడు అభిషేక్ త్రిపాఠి. సో అక్కడ జరిగిన డ్రామాని మనకి కొంత సీరియస్ గాను చాలా వరకు ఫన్నీగానైతే అయితే ప్రెజెంట్ చేస్తారు. సో సీజన్ 2లో ఎండింగ్ అయితే కొంత సీరియస్ నోట్తో ఎండ్ అయిపోయి అక్కడ నుండి సీజన్ 3 కంటిన్యూ అయితే జరుగుతుంది. లైక్ ప్రహ్లాద్ వాళ్ళ సన్ ట్రామా నుండి బయటికి స్లోగా రావడం, మంజుదేవి విలేజ్ అఫేర్స్ లో ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, అండ్ అభిషేక్ ట్రాన్స్ఫర్ ఆగిపోయి అల్లి అక్కడి ఫిలేరా విలేజ్ కి రావడం. ఓవరాల్ గా చెప్పాలంటే సీజన్ 1 and 2 మొత్తం కూడా విలేజ్ లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ ఆఫ్ రూరల్ విలేజ్ ని మనకైతే ప్రెజెంట్ చేసి చూపిస్తారు. అండ్ సీజన్ 3 విషయానికి వస్తే వాళ్ళ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ని అటు ఎటు స్టోరీ మార్చకుండా మనకైతే బాగా చక్కగా ప్రెజెంట్ చేశారు. సిరీస్ లో తెలుగులో లేదు కానీ బట్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. నన్ను అడిగితే ఇట్స్ వర్త్ వాచింగ్ అంట. సో ఓవరాల్ రీ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.